అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చరిష్మ సాయి అకాడమీ. మనం మన లాస్ట్ క్లాస్‌లో ఆర్ట్ అండ్ కల్చర్ ఇంట్రడక్షన్ చూసాం గదండీ! ఆర్ట్ అంటే ఏంటి? కల్చర్ అంటే ఏంటి? ఆర్ట్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి? విజువల్ ఆర్టా? పర్ఫార్మింగ్ ఆర్టా? అన్నది మనం తెలుసుకుందాం. ఆ తర్వాత కల్చర్‌లో వచ్చేసి ఫెస్టివల్స్, ఫిలాసఫీ అండ్ లాంగ్వేజెస్, రిలీజియన్ ఇలాంటివన్నీ తెలుసుకుందాం. మనం పర్ఫార్మింగ్ ఆర్ట్‌లో విజువల్ ఆర్ట్ మరియు పర్ఫార్మింగ్ ఆర్ట్ గురించి కూడా తెలుసుకున్నాం గదా! సరే, పర్ఫార్మింగ్ ఆర్ట్ అంటే ఏంటి అంటే మన లైవ్‌గా జరిగేది. విజువల్ ఆర్ట్ అంటే మన గతంలో చేసింది మనకు స్పష్టంగా కనిపించేది. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్స్ ఎలా అంటే మనం దేవస్థానాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న శిల్పాలు గానీ, మన ఎదురుగా కనపడుతున్న దేవస్థానాలు కానీ ఇవన్నీ వచ్చేసి విజువల్ ఆర్ట్. పర్ఫార్మింగ్ ఆర్ట్ అంటే మనకు లైవ్‌లో జరిగేది. పర్ఫార్మింగ్ ఆర్ట్ అంటే మనకు లైవ్‌లో జరిగేది. దీన్ని మనం పర్ఫార్మింగ్ ఆర్ట్ అంటాం. పర్ఫార్మింగ్ ఆర్ట్‌లో ఏవేవి ఉన్నాయి అంటే డాన్స్, మ్యూజిక్, పప్పెట్రీ అండ్ వగైరా వగైరా. సో, మనం మెయిన్‌గా తీసుకోవాల్సింది ఏవేవి అంటే డాన్స్, మ్యూజిక్ అండ్ పప్పెట్టింగ్ అండ్ థియేటర్ ఆర్ట్స్. సో, దీంట్లో మనం వరుస క్రమంలో వస్తే మనకు డాన్స్ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి, సో, డాన్సెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం. సరే, డాన్సెస్ ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్. ఒకటొచ్చేసి క్లాసికల్ డాన్సెస్, రెండొచ్చేసి ఫోల్క్ డాన్సెస్. మన సినీ యాక్టర్లు చేసేది కూడా డాన్స్ గదా అంటే, అది డాన్స్ కాదండి అది. మనకు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ప్రకారంగా మన హెరిటేజ్ కల్చరల్‌గా నుంచి మనకు స స వ వంశపార్యపరంగా వస్తున్నది కాబట్టి మనకు క్లాసికల్ డాన్సెస్, ఫోల్క్ డాన్సెస్ మాత్రమే మనము డాన్స్ కింద పరిగణిస్తాము. సో, ఇప్పుడు డాన్స్ అన్నాం. డాన్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే 2 రకాలు. ఒకటి క్లాసికల్ డాన్సెస్, 2 ఫోల్క్ డాన్సెస్. మొట్టమొదట మనం క్లాసికల్ డాన్సెస్ గురించి తెలుసుకోవాలనుకున్నాము. క్లాసికల్ డాన్సెస్ ఇండియా వైడ్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ 8 ఉన్నాయి. అవి ఎలా అంటే సౌత్ ఇండియా నుంచి 4 ఉన్నాయి. దక్షిణాది నుంచి 4 ఉన్నాయి. సౌత్ ఇండియా నుంచి ఏవేవి ఉన్నాయి అంటే భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్ అండ్ మోహినియట్టం కేరళం అండ్ కథకళి కేరళం. ఈ 4 స్టేట్స్‌కి 4 ఉన్నాయి. ఎక్సెప్ట్ తెలంగాణ అండ్ కర్ణాటకకు ఇక్కడ ఎటువంటి మ్యూజిక్కు, ఎటువంటి క్లాసికల్ డాన్సు లేదు. ఎటువంటి క్లాసికల్ డాన్సు లేదు. మిగతా రిమైనింగ్ గురించి మనం ఫర్దర్ క్లాస్‌లో తెలుసుకుందాం. ప్రెజెంట్ వచ్చేసి సౌత్ ఇండియా నుంచి వచ్చిన 4 క్లాసికల్ డాన్సెస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అవేంటివి? ఏ స్టేట్ నుంచి ఉంటాయి? దాని యొక్క థీమ్ ఏంటి? అనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదటిదొచ్చేసి భరతనాట్యం. మొట్టమొదటిదొచ్చేసి భరతనాట్యం. ఓకే. ఈ భరతనాట్యం ఏ స్టేట్‌కి సంబంధించింది అంటే టక్కున గుర్తుకు రావాల్సిన ఆన్సర్ తమిళనాడు. మనకు గుర్తుకు రావాల్సిన ఆన్సర్ ఏంటి అంటే తమిళనాడు. దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఇన్నర్ ఫైర్. ప్రతి క్లాసికల్ డాన్స్‌కి ఒక థీమ్ అనేది ఒకటుంటుంది. అలానే భరతనాట్యంకి కూడా ఒక థీమ్ ఉంది. అదేంటి అంటే ఇన్నర్ ఫైర్. ఓకే. భరతనాట్యం యొక్క హిస్టరీ తెలుసుకుందాము. దాని యొక్క ప్రామినెంట్ పర్సన్స్ తెలుసుకుందాము. భరతనాట్యం చేసేవారి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలి? వారి యొక్క ఆర్నమెంట్స్ ఎలా వేసుకోవాలి? అండ్ దాంట్లో ఉన్న ప్రామినెంట్ పర్సన్స్ ఎవరు? అండ్ భరతనాట్యంలో ఉన్న స్టేజెస్ ఏవి? లాస్ట్ భరతనాట్యం ఫినిష్ అయ్యేటప్పుడు చేసే డాన్స్ స్టేజ్ ఏది? అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదట భరతనాట్యం. భరతనాట్యం మన తమిళనాడుకు సంబంధించింది. దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఇన్నర్ ఫైర్. ఇప్పుడు మనం హిస్టరీ తెలుసుకుందాం. భరతనాట్యం హిస్టరీ ఏంటి అంటే రూట్స్ ట్రేస్ బ్యాక్ 2000 ఇయర్స్ ఎగో టు ద నాట్యశాస్త్ర. ఒరిజినల్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ సదర్ కచేరీ పర్ఫార్మ్డ్ బై దేవదాసిస్ టెంపుల్స్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. సింపుల్‌గా చెప్పాలంటే 2000 సంవత్సరాల క్రితం ఉన్నదండి భరతనాట్యం. ఇది 2000 సంవత్సరాల క్రితం ఉండేది. దీనికి మరొక పేరు ఉంది. ఏంటి అంటే సాదిర్ కచేరీ. దీనికి మరొక పేరు ఉంది. సాదిర్ కచేరీ. ఒరిజినల్‌గా భరతనాట్యంని దేవస్థానాలలో దేవదాసీలు దీన్ని పర్ఫార్మ్ చేసేవారు. పూర్వం 2000 సంవత్సరాల క్రితం దీన్ని దేవదాసీలు పర్ఫార్మ్ చేసేవారు. ఆ తర్వాత బ్రిటిష్ ఎరాలో కొన్ని సోషల్ స్టిగ్మాస్ వల్ల ఈ భరతనాట్యంని టెంపరరీగా ఆపారు. తర్వాత ఈ సాదిర్ కచేరీ అనే పేరును భరతనాట్యంగా రీనేమ్ చేశారు. అసలు భరతనాట్యంగా రీనేమ్ చేయడానికి కారణం ఏంటి? అసలు భరతనాట్యం మీనింగ్ ఏంటి అంటే భరతనాట్యంలో భా అంటే భావం అంటే ఎక్స్‌ప్రెషన్, రా అంటే రాగం అంటే పాట, తా అంటే తాళం అంటే డాన్స్. ఇది భరతనాట్యం యొక్క మీనింగ్. నార్మల్‌గా భరతనాట్యం అంటే తమిళనాడు అనుకోకుండా భరతనాట్యంలో భా అంటే భావం, రా అంటే రాగం, తా అంటే తాళం. దీని యొక్క మీనింగ్ అది. సో, భరతనాట్యం యొక్క ఒరిజినల్ పేరు ఏంది అంటే సాదిర్ కచేరీ. దీని భరతనాట్యం యొక్క మీనింగ్ ఏదంటే భా అంటే భావం, రా అంటే రాగం, తా అంటే తాళం. ఆ తర్వాత మోడర్న్ ఎరాలో అంటే ప్రెజెంట్ ఉన్నప్పుడు ఈ భరతనాట్యము దేవస్థానాల్లో చేసేవాళ్ళన్నాం కదా! ఆ దేవస్థానాల నుంచి మనకు థియేటర్స్‌కు షిఫ్ట్ అయింది. అంటే జస్ట్ లైక్ మన లలిత కళా పరిషత్ కావచ్చు, లేకపోతే రవీంద్ర భారతిలో కూడా ఇలాంటి ఈ పర్ఫార్మ్ చేస్తున్నారు. సో, ఈ భరతనాట్యం అంత విశిష్టత గల భరతనాట్యాన్ని ఎవరు ఇంకా దాన్ని పైకి తీసుకొచ్చి అభివృద్ధి చేసిన మోస్ట్ ప్రామినెంట్ పర్సన్స్ ఎవరు అన్నది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తంజావూర్ క్వార్టర్. అంటే ఎవరెవరు అంటే ఇందులో దాదాపు నలుగురు ఉన్నారు. ఎవరెవరు అంటే చిన్నయ్య, పొన్నయ్య, వడివేలు. చిన్నయ్య, పొన్నయ్య, వడివేలు వీళ్ళు 19వ శతాబ్దానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు భరతనాట్యానికి
అనేక సేవలు చేశారు. ఆ భరతనాట్యం డెవలప్ అవ్వడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత వచ్చేసి రుక్మిణీదేవి అరుండాల్. ఈమె వచ్చేసి ప్రజల్లో భరతనాట్యం అనేది దేవదాసులు మాత్రమే చేస్తారు, సామాన్యులు చేయకూడదు ఉన్న సోషల్ స్టిగ్మాను తొలగించి ప్రతి ఒక్క ఈమె చెన్నైలో కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ భరతనాట్యంని అందరికీ వీలు కల్పించేలా, ప్రతి ఒక్కరు భరతనాట్యం నేర్చుకునేలా ఈమె వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత బాల సరస్వతి, ఈమెని క్వీన్ ఆఫ్ అభినయం అంటారు. క్వీన్ ఆఫ్ అభినయం అంటారు, అభినయ రాణి. ఈమె దీన్ని కెప్ట్ ట్రెడిషనల్ ప్యూరిటీ ఆఫ్ ది దేవదాసి సిస్టమ్ అలైవ్, అంటే ఈమె దేవదాసి సిస్టమ్ వాళ్ళు మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ చేయొచ్చు అని చెప్పేసి ఈ బాల సరస్వతి అనే ఆమె నిరూపించారు. ఆ తర్వాత పద్మా సుబ్రహ్మణ్యం, ఈమె వచ్చేసి స్కాలర్ మరియు డాన్సర్. ఈ భరతనాట్యంలో కరానా మూమెంట్స్, ఈ భరతనాట్యంలో కరానా మూమెంట్స్ను ఈమె ఇంట్రడ్యూస్ చేశారు. భరతనాట్యంలో కరానా మూమెంట్స్ను ఈవిడ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, భరతనాట్యం హిస్టరీ తెలుసుకున్నాము, భరతనాట్యం పూర్వ పేరేం తెలుసుకున్నాము, దాని యొక్క ప్రామినెంట్ పర్సన్స్ ఎవరైనా తెలుసుకున్నాం. ఇప్పుడు భరతనాట్యం చేసేవారి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. భరతనాట్యం చేసేవాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలంటే స్పెషల్లీ స్టిచ్డ్ సిల్క్ శారీ విత్ ఎ ప్లీటెడ్ ఫ్యాన్ ఇన్ ఫ్రంట్. ద ఫ్యాన్ ఓపెన్స్ బ్యూటిఫుల్లీ ఇన్ ద అరైమండి పొజిషన్. ఏం లేదండి, భరతనాట్యం చేసేవారు ఇలా సిల్క్ శారీ కట్టుకోవాలి. ఇలా సిల్క్ శారీ కట్టుకున్నప్పుడు ఇలా వాళ్ళు లెగ్స్ని ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు ఇలా ఫ్యాన్ లాగా రావాలి. ఇలా ఫ్యాన్ లాగా వచ్చేలా వాళ్ళు శారీని ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ మెటీరియల్ కూడా గోల్డెన్ బార్డర్ ఉండాలి. శారీకి చూస్తున్నారు కదండి, ఇలా గోల్డెన్ బార్డర్ ఉండాలి శారీకు. ఆ తర్వాత అండర్ స్టేజ్ లైట్స్ మీద ఆ గోల్డెన్ బార్డర్ అన్నది చాలా వరకు మెరుస్తూ ఉండాలి. పూర్వం దీపాల కాంతులతో మెరిచేలాగా ఇప్పుడు లైట్స్కి మెరిచేలాగా గోల్డెన్ బార్డర్ అన్నది మెరుస్తూ ఉండాలి. ఆ తర్వాత ఆర్నమెంట్స్ అంటే హెడ్ గేర్ పైన. ఈ హెడ్ గేర్ అనేది ఏవేవి ఉండాలంటే సూర్యుడు చంద్రుడు ఉండాలి. ఇటువైపు సూర్యుడిది, ఇటువైపు చంద్రుడిది గుర్తులు ఉండాలి. ఆ తర్వాత మధ్యలో పాపిడి బిల్ల టైప్ ఒకటి ఉండాలి. ఇయర్ రింగ్స్ వచ్చేసి జుంకీలు మాత్రమే ఉండాలి. ఆ తర్వాత నెక్లెస్ అనేది ధరించాలి. కాలిక పట్టీలు వచ్చేసి లెదర్ స్ట్రాప్స్ విత్ బ్రాంజ్ బెల్స్ అరౌండ్ ద యాంకిల్స్ విత్ టు ఎంఫసైజ్ ద రిథమిక్ ఫుట్వేర్. దీనికి వచ్చేసి కాళ్ళకు పట్టీలు వచ్చేసి అవి లెదర్ దానికి బ్రాంజ్ బెల్స్ మాత్రమే ఉండి కాళ్ళకు పట్టీలు ధరించాలి. ఆ తర్వాత వచ్చేసి భరతనాట్యం యొక్క స్టేజెస్ ఏంటి అంటే మొట్టమొదటి స్టేజ్ వచ్చేసి అలరిప్పు. ఇది వచ్చేసి అలరిప్పు, యాన్ ఇన్నోకేషన్ పీస్ ఫోకస్డ్ ఆన్ వార్మింగ్ ద బాడీ. రెండోది వచ్చేసి జటిస్వరం, ప్యూర్ టెక్నికల్ డ్యాన్స్ వితౌట్ ఎక్స్ప్రెషన్ లేకున్నట్ల ఓన్లీ టెక్నికల్ డ్యాన్స్ అని మాత్రమే చూపిస్తారు. మూడోది వచ్చేసి శబ్దం, మూడో స్టేజ్, ద ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ ఏంటి ఎక్స్ప్రెషన్ లేకున్నట్లు డ్యాన్స్ చేస్తామంటాం కదా జటిస్వరంలో, ఇక్కడ ఈ శబ్దంలో ఎక్స్ప్రెషన్స్ని ఇంట్రడ్యూస్ చేసి డ్యాన్స్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వర్ణం, ద సెంటర్ పీస్ అండ్ మోస్ట్ కాంప్లెక్స్ పార్ట్ కంబైనింగ్ ఇండికేట్ ఫుట్ వర్క్ విత్ డీప్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్. ఫుట్ వర్క్ అంటే ఎక్కువ నాట్యం చేస్తూ ఇక్కడ నుంచి స్టోరీ టెల్లింగ్ అన్నది భరతనాట్యంలో ఇన్వాల్వ్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి పద్మం, అష్టపది, స్లోయర్ పీసెస్ ఫోకసింగ్ ఎంటైర్లీ ఆన్ ద న్యూసెన్స్ ఆఫ్ ద ఎమోషన్ ఆఫ్ లవ్. అంటే భరతనాట్యంలో ఒక స్టోరీ టెల్లింగ్ అని చెప్తుంటాం కదా, అక్కడ ఎమోషన్స్ అన్నవి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ది వచ్చేసి తిల్లానా, అంటే ఫాస్ట్ మూమెంట్స్ ఉండి తర్వాత భరతనాట్యంని ఎండ్ అవుతుంది. ఇక్కడ ఫాస్ట్ మూమెంట్స్తో భరతనాట్యం అనేది ఎండ్ అవుతుంది. ఇది భరతనాట్యం యొక్క విశిష్టత. ఇంకొకసారి మనం తెలుసుకుందాం, భరతనాట్యం అనేది ఎక్కడ ఉంటుందంటే తమిళనాడు. థీమ్ అంటే ఏంటంటే ఇన్నర్ ఫైవ్ 2000 సంవత్సరాల క్రితం ఉండేది. భరతనాట్యం యొక్క పూర్వనామం ఏది అంటే సాదిర్ కచేరి. భరతనాట్యం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే భా అంటే భావం, రా అంటే రాగం, తా అంటే తాళం. ఆ తర్వాత భరతనాట్యంని మొట్టమొదట దేవదాసీలు దేవస్థానాల్లో మాత్రమే చేసేవారు. ఆ తర్వాత కొన్ని సోషల్ స్టిగ్మాస్ వల్ల బ్రిటిష్ వారి భరతనాట్యాన్ని ఆపేశారు. తర్వాత కొంతమంది ప్రామినెంట్ పర్సన్స్ యొక్క ఎఫర్ట్స్ వల్ల భరతనాట్యం అనేది దేవస్థానాల నుంచి బయట థియేటర్ ఆర్ట్గా అయ్యింది. సో భరతనాట్యాన్ని డెవలప్ చేసిన పర్సన్స్లో ఎవరెవరు ఉన్నారంటే చిన్నయ్య, పొన్నయ్య అండ్ వడివేలు, వీరు 19వ శతాబ్దానికి సంబంధించిన వారు. ఆ తర్వాత వచ్చేసి రుక్మిణీదేవి అరిండాల్, ఈమె వచ్చేసి భరతనాట్యం అనే దేవదాసులు మాత్రమే చేస్తుంటారు అని చెప్పేసి నిందను ఈమె తొలిచేసి భరతనాట్యం కోసం చెన్నైలో కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రతి ఒక్కరు భరతనాట్యాన్ని చేయొచ్చు అని చెప్పేసి అందరికీ వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత బాల సరస్వతి, ఈమె వచ్చేసి ఎక్స్ప్రెషన్ క్వీన్, ఈమె కూడా తన వంటూ కృషిని భరతనాట్యంకి అందించారు. ఆ తర్వాత వచ్చేసి పద్మా సుబ్రహ్మణ్యం అమ్మగారు, ఈమె వచ్చేసి భరతనాట్యంలో కరానా మూమెంట్స్ను ఇంట్రడ్యూస్ చేశారు. భరతనాట్యం డ్యాన్స్ చేసే వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలి అంటే టోటల్ గోల్డెన్ బార్డర్స్తో ఒక సిల్క్ శారీ ఉండాలి. గోల్డెన్ బార్డర్స్ అన్న లైట్స్కి లేకుండా దీపకాంతులు ఎదురుగా ఈ గోల్డెన్ బార్డర్స్ అన్నవి మెరుస్తూ ఉండాలి. ఆ తర్వాత వీళ్ళు భరతనాట్యం చేసేటప్పుడు ఇక్కడ చీరను వాళ్ళు ఇన్ కేసు లెగ్స్ను స్ప్రెడ్ చేసినప్పుడు ఇలా ఫ్యాన్ లాగా స్ప్రెడ్ అవ్వాలి. అలా అయితేనే భరతనాట్యం డాన్సింగ్ చేసే వారికి ఒక విలువ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళ యొక్క ఆర్నమెంట్స్ ఎలా ఉండాలి అంటే హెడ్ గేర్ ఉండాలి, ఒకవైపు చంద్రుడు ఉండాలి, ఇంకోవైపు
మూన్ ఉండాలి, సూర్యుడు ఉండాలి. ఇంకోటి వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ జుంకీలు మాత్రమే ఉండాలి. ఆ తర్వాత నెక్లెస్ ఉండాలి. తర్వాత కాళ్ళకు పట్టీలు వచ్చేసి లెదర్ బెల్ట్‌కు బ్రాంజ్ బెల్స్ అటాచ్ చేసిన పట్టీలు మాత్రమే వేసుకోవాలి. భరతనాట్యం యొక్క డాన్సింగ్ స్టేజెస్ ఏవేవి అంటే ఫస్ట్‌ది వచ్చేసి అలరిప్పు, రెండోది వచ్చేసి జటిస్వరం, ఇక్కడ వచ్చేసి డాన్స్ వితౌట్ ఎక్స్‌ప్రెషన్, తర్వాత వచ్చేసి శబ్దం, ఇక్కడ వచ్చేసి ఎక్స్‌ప్రెషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, అభినయం అన్నది. తర్వాత వర్ణం, ఇక్కడ వచ్చేసి ఎక్స్‌ప్రెషన్స్ కమ్ స్టోరీ టెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత పదం అష్టపది, ఇక్కడ వచ్చేసి ఎక్స్‌ప్రెషన్స్ కమ్ లవ్ స్టోరీ అండ్ ఎమోషన్స్ స్టార్ట్ అవుతాయి. లాస్ట్ స్టేజ్ వచ్చేసి భరతనాట్యంలో లాస్ట్ స్టేజ్ వచ్చేసి తిల్లానా అనే స్టేజ్ దగ్గరికి వాళ్ళు వచ్చారు అంటే భరతనాట్యం ఇంకా అక్కడితో ఎండ్ అయింది అని. ఇది భరతనాట్యం యొక్క పూర్తి డీటెయిల్స్. ఇంకా ఏవైనా మిస్ అయ్యి ఉంటే గూగుల్లో సెర్చ్ చేసి ప్రెజెంట్ భరతనాట్యంకి సంబంధించిన ఏవైనా ఉంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మన రెండో క్లాసికల్ డ్యాన్స్ ఏది అంటే కూచిపూడి. కూచిపూడి అంటే మనకు మొట్టమొదటిగా గుర్తుకు రావాల్సిన ప్లేస్ ఏది అంటే మన ఆంధ్రప్రదేశ్. ఈ కూచిపూడి అన్నది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో పుట్టింది ఈ కూచిపూడి అన్నది. కూచిపూడికి భరతనాట్యంకి రెండిటికి కామన్గా ఒకటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. సింపుల్గా మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటాము. నార్మల్గా కూచిపూడికి భరతనాట్యంకి ఒకటే మ్యూజిక్ ఏంటి అంటే కర్ణాటిక్ మ్యూజిక్. ఈ కర్ణాటిక్ మ్యూజిక్ ఉండడం వల్లే కూచిపూడి అండ్ భరతనాట్యం రెండు ఉంటాయి. వితౌట్ కర్ణాటిక్ మ్యూజిక్ కూచిపూడి భరతనాట్యం అనేది ఉండవు. కూచిపూడికి భరతనాట్యంకి ఉండేది ఒకటే ఏది అంటే కర్ణాటిక్ మ్యూజిక్. సో ఈ కూచిపూడి ఎక్కడ పుట్టింది? కృష్ణా జిల్లాలో పుట్టింది. ఊరు ఏది అంటే కుచలపురం అంటారు కొంచెంమంది కూచిపూడి అంటారు. యాక్చువల్గా ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో పుట్టింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క హిస్టరీ చెప్తాం. కూచిపూడి రూటెడ్ ఇన్ నాట్యశాస్త్రాలో దీని గురించి కూచిపూడి గురించి చెప్పారు. మొట్టమొదట కూచిపూడి అన్నది కొన్ని గ్రామాలలో బ్రాహ్మణులు ఈ కూచిపూడిని చేస్తూ ఊర్లు తిరిగేవారు. ఊర్లు తిరుగుతూ మన హిందూ ధర్మం ప్రకారము కొన్ని దైవ స్టోరీస్ అంటే డెవోషనల్ స్టోరీస్ చెప్పుకుంటూ కొంతమంది బ్రాహ్మణులు కూచిపూడి చేస్తూ ఊర్లు పల్లెటూర్లు తిరిగేవారు. ఆ తర్వాత సిద్ధేంద్ర యోగి గారు వచ్చేసి ఈ కూచిపూడికి మనకు క్లాసికల్ డ్యాన్స్లా ఉండాలి అని చెప్పేసి ఈయన ఫోల్డ్ కార్టూన్ క్లాసికల్ డ్యాన్స్గా మార్చారు. ఈయన ఫోల్డ్ కార్టూన్ కాస్త ఇంతకుముందు బ్రాహ్మణులు ఊరూరు తిరిగేవాళ్ళు కదా, కొంచెం దైవకథలు చెప్పుకుంటూ అలా కాదు, ఇది ఫోల్క్ ఆర్ట్ కాదు, ఇది ఒక క్లాసికల్ డ్యాన్స్, దీని విశిష్టత దీని గురించి తెలియదు మీకు అని చెప్పేసి సిద్ధేంద్ర యోగి గారు ఈ కూచిపూడిని ఫోల్క్ ఆర్ట్ నుంచి క్లాసికల్ డ్యాన్స్గా చేశారు. ఎలా చేశారు అంటే భామా కలాపం ద్వారా అనే దాన్ని ఈ కూచిపూడిలో ఇంట్రడ్యూస్ చేసి మన కూచిపూడిలో ద మోస్ట్ ఫేమస్ ఘట్టం ఏదైనా ఉంది అంటే భామా కలాపం. మనం రీసెంట్గా కొన్ని మూవీస్ పేరు కూడా భామా కలాపం అని పెడతారు. అది కూచిపూడిలో భాగం, కూచిపూడిలో ద మోస్ట్ ఫేమస్ భాగం అది. సో అలాంటిది సిద్ధేంద్ర యోగి గారు కూచిపూడిలో భామా కలాపాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఫోల్క్ ఆర్ట్ నుంచి ఆయన క్లాసికల్ డ్యాన్స్ స్టేజ్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత రాయల్ ప్యాటర్నర్జీ కూచిపూడి అన్నది ఇంకా ఎక్కువగా డెవలప్ అవడానికి ముఖ్య కారణం మన విజయనగర రాజులు కూచిపూడిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వాళ్ళ యొక్క కృషిని చేశారు. ఆ తర్వాత వచ్చేసి కూచిపూడిలో యొక్క ప్రామినెంట్ పర్సన్స్ ఎవరు అంటే వేంపాటి చిన్న సత్యం. ఈయన కూచిపూడిని గ్లోబల్ స్టేజ్ వరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి. ఈయన వచ్చేసి కూచిపూడి అన్నది గతంలో బ్రాహ్మణులు ఓన్లీ మేల్స్ మాత్రమే చేసేవారు. సో కూచిపూడి అన్నది మగవారికి మాత్రమే సంబంధించింది కాదు, ఇందులో ఆడవారు కూడా చెయ్యొచ్చు అని చెప్పేసి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ప్రూవ్ చేశారు. ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఉమెన్స్ని. ఆ తర్వాత వీళ్ళు మోడర్న్గా ఎవరెవరు ఉన్నారు అంటే మాలికా సారాభాయ్, రాజారెడ్డి అండ్ రాధారెడ్డి, యామిని కృష్ణమూర్తి గారు కూచిపూడి డెవలప్లో వాళ్ళ వంట కృషి ఇచ్చారు. ఆ తర్వాత కూచిపూడి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలని మనం తెలుసుకుందాం. శారీ, స్పెసిఫికల్లీ స్టిచ్డ్ శారీ విత్ లాంగ్ ప్లేటెడ్ ఫ్యాన్ ఇన్ ఫ్రంట్ విత్ ఓపెన్లీ బ్యూటిఫుల్ డ్యూరింగ్ మూమెంట్స్. ఫస్ట్ వచ్చేసి శారీ చాలా స్ట్రెచబుల్ ఉండాలి, అలాగే టైట్ ఉండే శారీ కాదు, చాలా స్ట్రెచబుల్ ఉండాలి. వాళ్ళు ఇన్ కేస్ లెగ్ స్ప్రెడ్ చేసినప్పుడు ఇలా ఫ్యాన్గా ఫామ్ అవ్వాలి, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫ్యాన్గా ఫామ్ అవ్వాలి. హెయిర్ అన్నది వెనుక వైపు జడ వేసుకొని ఇలా చుట్టూ పూలు అనేవి కంపల్సరీ ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి హెడ్కు ఉండాలి. ఇటువైపు సేమ్ భరతనాట్యంలో ఉన్నట్టే ఇక్కడ కూడా చంద్రుడు, ఇటువైపు సూర్యుడు ఉండాలి. ఆ తర్వాత ఇయర్స్కి వచ్చేసి జుంకీలు, సేమ్ భరతనాట్యంకే వేసుకున్నట్టు ఇయర్స్కి వచ్చేసి జుంకీలు వేసుకోవాలి. ఆ తర్వాత నడుముకు వడ్డానం వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, భరతనాట్యంకి నడుముకు వడ్డానం ఉండకూడదు, ఓన్లీ కూచిపూడికి మాత్రమే వడ్డానం అనేది ఉండాలి. ఆ తర్వాత ఫీట్కి వచ్చేసి అంటే కాళ్ళకు పట్టీలు వచ్చేసి
గుంగురు బెల్స్ అంటారు. ఈ కాళ్ళకు పట్టీలు కంపల్సరీ లెదర్ స్కిన్‌తో ఉన్న గుంగురు బెల్స్‌తో మాత్రమే ఉండాలి కాళ్ళకు పట్టీలు. ఆ తర్వాత ఈ కూచిపూడి యొక్క యూనిక్ డాన్స్ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. తారంగం ద మోస్ట్ ఫేమస్ కూచిపూడి అట్ వేర్ ద డాన్సర్ బ్యాలెన్సెస్ ఆన్ ద రిమ్ ఆఫ్ ద బేస్ ఆఫ్ అ ప్లేట్ అండ్ క్యారీయింగ్ టు ద పాట్ ఆఫ్ వాటర్ ఆన్ దర్ హెడ్. అంటే ఏం లేదండి, కింద కూచిపూడి డాన్స్ చేసేటప్పుడు కింద ప్లేట్ పెట్టుకొని తలపైన ఒక కడవ పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని డ్యాన్స్ చేయడమే. దాన్నే తారంగం అంటారు. మనం చాలాసార్లు వినే ఉంటాం తారంగం అని. అదే తారంగం ఏంటంటే తలపైన ఒక కుండ పెట్టుకొని దాంట్లో వాటర్ పెట్టుకొని కింద ప్లేట్ పెట్టుకొని కాళ్ళ కింద డ్యాన్స్ చేయడమే తారంగం అంటారు. రెండోది వచ్చేసి మండూకా శబ్దం. ఇది అంటే ఫ్రాగ్స్ ఉంటాయి కదండి, కప్పల శబ్దం చేసుకుంటూ డ్యాన్స్ చేయడం. ఆ తర్వాత వచ్చేసి జలచిత్ర నాట్యం, అన్ ఇంక్రెడిబుల్ టెక్నిక్ వేర్ ద డాన్సర్ డ్రాస్ పిక్చర్స్ అండ్ ఫ్లోర్స్ విత్ ద టోర్స్ అండ్ వైల్ డాన్సింగ్. అంటే డ్యాన్స్ చేస్తూ కాళ్ళతో డ్రా చేయడం. మనం చాలా వరకు మన తెలుగు సినిమాల్లో చాలా వరకు కూచిపూడి బేస్ అయ్యే సినిమాలు మనం చూస్తూ ఉంటాం. డ్యాన్స్ చేస్తూ కాళ్ళతో కింద డ్రా చేయడం, ఒక బొమ్మని గీయడం. దీన్ని వచ్చేసి జలచిత్ర నాట్యం అంటారు. లాస్ట్ది వచ్చేసి కూచిపూడిలో ఎన్ని రకాల స్టేజెస్ ఉన్నాయి అవేవి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి అలరిప్పు అంటే వెల్కమ్ చెప్పడం. రెండోది వచ్చేసి జటీశ్వరం, ప్యూర్ టెక్నికల్ డ్యాన్స్ వితౌట్ అభినయం, సేమ్ భరతనాట్యం టైప్. రెండోది వచ్చేసి ప్యూర్ టెక్నికల్ డ్యాన్స్ ఉంటుంది. భరతనాట్యంలో కూడా సెకండ్ స్టేజ్లో ప్యూర్ టెక్నికల్ డ్యాన్స్ ఉంటుంది, అది కూడా జటీశ్వరమే. ఇక్కడ కూడా జటీశ్వరమే, వితౌట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. మూడోది వచ్చేసి శబ్దం. ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్రెషన్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ డ్యాన్స్ స్టార్ట్ అయింది కదండి, డ్యాన్స్తో పాటు మూడోది శబ్దం, ఇక్కడ ఎక్స్ప్రెషన్ స్టార్ట్ అవుతాయి. నాలుగోది వచ్చేసి వర్ణం, ద మోస్ట్ కాంప్లెక్స్ అండ్ లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్, టెస్టింగ్ ద డాన్సర్ స్టామినా అండ్ స్కిల్ ఇన్ ద బోత్ రిథమ్ అండ్ ఎమోషన్. ఈ వర్ణం అనేది ఎట్లుంటుందంటే ఇంకైపోయి ఆ పక్క మ్యూజిక్ కొట్టేవారు, ఈ పక్క డ్యాన్స్ వేసేవారు, ఎవరి స్టామినా ఎంత ఉందో నిరూపించుకునేలా ఉంటుంది. అంతే. ఎవరైతే ఫస్ట్ ఓపిక లేక ఓడిపోతారో అవతల వారే గెలిచినట్టు. ఇంకా వాళ్ళ యొక్క స్టామినా మీద ఉంటుంది. ఇది ఎండ్లెస్, ఇంకా చేస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళ స్టామినాకి తగ్గట్టు ఉంటుంది ఈ వర్ణం అనేది. మూడోది వచ్చేసి పాదం అంటే అష్టపడి, స్లోయర్ పీసెస్ ఫోకస్డ్ ప్యూర్లీ ఆన్ డీప్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్. ఇక్కడ మనం తెలుసుకున్నాం కదా, నార్మల్గా మనకి పూర్వంలో ఈ కూచిపూడిని మగ బ్రాహ్మణులు అంటే మేల్ బ్రాహ్మిన్స్ అనేవారు దైవకథలు చెప్పుకుంటూ ఊరంతా తిరిగేవారని. అలాంటిది ఇక్కడ 6th స్టేజ్. ఏది అంటే అష్టపది, అంటే ఇక్కడ స్టోరీ టెల్లింగ్ యాడ్ అవుతుంది, దైవకథ చెప్తుంటారు. లాస్ట్లో వచ్చేసి ఇక్కడ కూడా తిల్లాన, ఇక్కడ కూడా డ్యాన్స్ స్పీడ్గా వేసేసి తిల్లాన స్టేజ్ వచ్చిందంటే కూచిపూడి అన్నది అక్కడికి స్టాప్ అవుతుంది. ఇది కూచిపూడి యొక్క విశిష్టత. ఇంకోసారి మనం కూచిపూడి గురించి తెలుసుకుందాం. కూచిపూడి అన్నది కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జన్మించింది. దీని యొక్క విశిష్టత ఏంటి అంటే ఇది నాట్యశాస్త్రాల్లో కూడా ఈ కూచిపూడి గురించి చెప్పారు. పూర్వం అంటే గతంలో మేల్ బ్రాహ్మిన్స్ కూచిపూడిని దైవకథలు చెప్పుకుంటూ ఊర్లూర్లు తిరిగేవారు. ఆ తర్వాత సిద్ధేంద్ర యోగి గారు కూచిపూడిలో భామా కలాపం అనే ఎపిసోడ్ యాడ్ చేసి ఫోల్క్ ఆర్ట్గా ఉన్న కూచిపూడిని క్లాసికల్ డ్యాన్స్గా తీసుకొచ్చారు. ఆ తర్వాత విజయనగర ఎంపైర్ వారు కూచిపూడిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వాళ్ళ యొక్క కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత మోడర్న్ ఎరాలో ఈ కూచిపూడికి సంబంధించి డెవలప్ చేసిన కొంతమంది ప్రామినెంట్ పర్సన్స్ ఎవరు అంటే వేంపాటి చిన్న సత్యనారాయణ. ఈయన కూచిపూడిని గ్లోబల్ స్టేజ్కి తీసుకెళ్లడంలో తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి. ఈయన వచ్చేసి ఇంతకుముందు కూచిపూడి అన్నది ఓన్లీ మేల్స్ మాత్రమే చేసేది. సో ఇది మేల్స్కు సంబంధించింది కాదు, ఇది బోత్ ఫిమేల్ అండ్ మేల్స్ చేయొచ్చు. ఇందులో ఉమెన్ ఇంట్రడ్యూస్ చేశారు ఈ లక్ష్మీనారాయణ శాస్త్రి గారు. ఆ తర్వాత ప్రజెంట్ మోడర్న్ ఐకాన్స్ ఎవరెవరు ఉన్నారంటే మల్లికా సారాభాయి. ఇందాక నుంచి మీకు డౌట్ రావచ్చు, ఈమె విక్రమ్ సారాభాయికి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన ఆవిడ, ఈమె మల్లికా సారాభాయ్. రెండు వచ్చేసి రాధారెడ్డి. మూడు వచ్చేసి యామిని కృష్ణమూర్తి అమ్మగారు. ఈ కూచిపూడి డెవలప్మెంట్కి ఎంతో కృషి చేశారు. ఇప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే కూచిపూడి డ్రెస్సింగ్ చేసే వాళ్ళకి, డ్యాన్స్ చేసే వాళ్ళకి శారీ అనేది చాలా లూజ్గా ఉండాలి. వాళ్ళ శారీ టై చేసుకుంటే ఇలా ఉండాలి, ఫ్యాన్ షేప్ రావాలి లెగ్స్ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు, డ్యాన్స్ చేస్తున్నప్పుడు. ఆ తర్వాత హెయిర్కి వచ్చేసి పైన హెడ్ గేర్ ఉండాలి, ఒక పక్క సూర్యుడు ఉండాలి, ఇంకో పక్క చంద్రుడు ఉండాలి. ఆ తర్వాత హెడ్ వచ్చేసి, ఇంకోటి ఇయర్స్ వచ్చేసి జుంకీలు ఉండాలి. ఆ తర్వాత వేస్ట్కి వచ్చేసి కూచిపూడిలో మాత్రమే వడ్డానం ఉంటుంది, భరతనాట్యంకి వడ్డానం ఉండదు. ఆ తర్వాత కాళ్ళకు వచ్చేసి జుంకీలు వేసుకోవాలి. ఈ కూచిపూడిలో 3 టైప్స్ ఉంటాయి. ఏదేది అంటే తారాగణం అంటే తలపైన ఒక కుండ పెట్టుకొని దాంట్లో వాటర్ పెట్టుకొని ప్లేట్ మీద డ్యాన్స్ చేయాలి. రెండవది వచ్చేసి మండూకి శబ్దం, కప్పలాగా శబ్దం చేస్తూ చేయాలి కూచిపూడి నాట్యం. మరి మూడోది వచ్చేసి జలచిత్ర నాట్యం, అంటే నాట్యం చేస్తూ కూచిపూడి చేస్తూ కాళ్ళతో బొమ్మను వేయాలి.
ఇప్పుడు కూచిపూడిలో ఉన్న 5 స్టేజెస్ ఏంటంటే అలరిప్పు, ఇది వెల్కమ్ నోటు, ఆ తర్వాత జటీస్వరం, డ్యాన్స్ చేస్తుంటారు బట్ వితౌట్ ఎక్స్ప్రెషన్, ఆ తర్వాత వచ్చేసి శబ్దం, ఇందులో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ స్టార్ట్ అవుతాయి, ఆ తర్వాత వచ్చేసి వర్ణం, ఇంకా వీళ్ళు స్టామినా ఎంత ఉంటే అంతసేపు డ్యాన్స్ చేస్తుంటారు, ఆ పక్క మ్యూజిక్ కొడుతుంటారు, ఆ తర్వాత వచ్చేసి పాదం అష్టపడి, ఇక్కడ వచ్చేసి స్టోరీ టెల్లింగ్ చెప్తారు. మనం గతంలో బేల్ బ్రాహ్మిన్స్ స్టోరీ టెల్లింగ్ చెప్పుకుంటూ ఊరూరు వెళ్ళేవారు అంటారు కదా, అలాంటి స్టోరీని ఇక్కడ అష్టపడి అనే స్టేజ్లో తీసుకొస్తారు. లాస్ట్ స్టేజ్ వచ్చేసి తిల్లాన. ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా తిల్లాన పర్ఫామ్ చేస్తున్నారంటే కూచిపూడి ఎందుకు వచ్చిందని అర్థం. ఇది కూచిపూడి యొక్క విశిష్టత, దాని యొక్క ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం మూడో క్లాసికల్ డ్యాన్స్ ఏంటి అంటే కథక్కలి. కథక్కలి అంటే మనకు ఫస్ట్ గుర్తుకు రావాల్సిన రాష్ట్రం ఏది అంటే కేరళం. కథక్కలి అంటే మనకు ఫస్ట్ గుర్తుకు రావాల్సిన రాష్ట్రం ఏది అంటే కేరళం. ఓకే, ఈ కథక్కలి గురించి ఏంటి, హిస్టరీ ఏంటి, దీని యొక్క విశిష్టత ఏంటి, ప్రజెంట్ ఇది ఏ స్టేజ్లో ఉంది అన్నది మనకు తెలుసుకుందాం. కథక్కలి ఈజ్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ థియేటర్ ఆర్ట్ ఫార్మ్స్ ఇన్ ద వరల్డ్, ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద స్టేట్ కేరళం ఇన్ ద సదరన్ ఇండియా డ్యూరింగ్ 17th century. ఈ కథక్కలి అన్నది ప్రపంచంలోనే అత్యంత ఓల్డెస్ట్ క్లాసికల్ డ్యాన్స్. ఇది వచ్చేసి మన భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న కేరళం రాష్ట్రంలో ఈ కథక్కలి అనేది పర్ఫామ్ చేస్తారు. ఇది ఏంటి అంటే ఓన్లీ థియేటర్ ఆర్ట్. ఇది ఓన్లీ థియేటర్ ఆర్ట్. ఇది వచ్చేసి స్టోరీ ప్లే దట్ ఎవాల్వ్డ్ ఎర్లియర్ రిచువల్ ఆర్ట్ ఫార్మ్స్ లైక్ కృష్ణ అట్టం మరియు రామణ అట్టం. ఇది స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు మన కూచిపూడి అన్నది దైవాన్ని ప్రేయర్ చేసేది, ఆ తర్వాత భరతనాట్యం అనేది ఇన్నర్ ఫైర్. ఇది కూచిపూడి, ఇది కథక్కలి అనేది స్టోరీ టెల్లింగ్. అంటే ఇక్కడ ఒక విలన్ ఉంటాడు, ఇక్కడ ఒక హీరో ఉంటాడు, మరి ఇక్కడ ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఉంటుంది, మరి ఆ హీరోకి మరి చుట్టూ సపోర్ట్ క్యారెక్టర్స్ ఉంటారు, మరియు ఆ విలన్ క్యారెక్టర్కి చుట్టూ సపోర్ట్ క్యారెక్టర్స్ కూడా ఉంటారు. సో కథక్కలి అనేది ఎప్పుడు ఒక స్టోరీ టెల్లింగ్ లానే ఉంటుంది. ఆ తర్వాత ఇటు బ్లెండ్స్, ఇది దేని బేస్ అయి ఉంటుందంటే కృష్ణ అట్టం మరియు రమణ అట్టం. కృష్ణ అట్టం అనేది భగవాన్ శ్రీకృష్ణుడికి సంబంధించిన, రమణ అట్టం అనేది లార్డ్ శ్రీరామకు సంబంధించింది. ఆ తర్వాత దిస్ ఆర్ట్ ఫామ్ వాజ్ ట్రెడిషనల్లీ పర్ఫార్మ్డ్ ఇన్ టెంపుల్ అండ్ కోర్ట్ యార్డ్స్ ఆఫ్ నోబుల్ ఫ్యామిలీస్. ఈ కథక్కలి అన్నది ఆల్మోస్ట్ ఆల్ దేవస్థానాల్లోనూ మరియు ఊరిలో కొంచెం నోబుల్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇళ్లలోని ఇది పర్ఫామ్ చేస్తారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, కూచిపూడికి, భరతనాట్యంకి, మోహిని అట్టంకి ఒక ఎండ్ అనేది ఉంటుంది. తిల్లానా అని మరియు మంగళం అని ఈ స్టేజెస్ దగ్గరికి వచ్చేస్తే ఓకే డ్యాన్స్ అయిపోయింది అంటాం. కానీ కథక్కలికి మాత్రం ఒక ఎండ్ అంటూ ఉండదు. కథక్కలిని పూర్తిగా చూడాలంటే మన జీవితం అనేది అసలు సరిపోదు. కథక్కలి అనేది ఒక లిమిట్లెస్ పర్ఫార్మింగ్ క్లాసికల్ డ్యాన్స్. దీన్ని మనం చూడాలి అంటే మనకు ఆ టైం సరిపోదు. ఆ తర్వాత వచ్చేసి ఇటు బ్లెండ్స్ 5 ఎలిమెంట్స్ ఆఫ్ 5 ఆర్ట్స్. ఇందులో 5 ఎలిమెంట్స్ ఆఫ్ 5 ఆర్ట్స్ ఉంటాయి. ఏవేవి అంటే అభినయం ఉంటుంది, నృత్యం ఉంటుంది, గీతం ఉంటుంది, తర్వాత వచ్చి వాద్యం ఉంటుంది, అహర్యం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ కథక్కలిలో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఏవేవి అంటే ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, డ్యాన్స్ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, ఇన్స్ట్రుమెంటల్ అకంపైన్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ ఉంటాయి. చూసారు కదా, మేకప్ కూడా చాలా హెవీగా ఉంటుంది కథక్కలికి. మన భారతదేశంలో అత్యంత త్వరగా కనుమరుగవుతున్న క్లాసికల్ డాన్సెస్లో ఏదైనా ఉంది అంటే మొట్టమొదటి కథక్కలి డ్యాన్స్. దానికి రీజన్స్ ఏంటి అంటే ఒక కథక్కలి డ్యాన్స్ పర్ఫామ్ చేసేవారికి దాదాపు వారికి ఆ మేకప్ వేయాలి అంటే దాదాపు ఒక 24 అవర్స్ ఈజీగా పడుతుంది. ఆ తర్వాత ఇది లిమిట్లెస్, ఒక లిమిట్ అంటూ ఉండదు దీనికి. సో ఇలాంటి రీజన్స్ వల్ల చాలా వరకు కథక్కలి నేర్చుకోవడానికి కేరళం రాష్ట్రం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సో ఇది టోటల్ తాండవ ప్లస్ లాస్య. ఇందులో ఆడ మరియు మగ ఇద్దరు చేయొచ్చు. మగవారు డ్యాన్స్ చేస్తే క్లాసికల్ డాన్సెస్ తాండవ అంటారు, ఆడవాళ్ళు చేస్తే దాన్ని లాస్య అంటారు. సో ఇక్కడ మొత్తం ఇద్దరు ఉంటారు, కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని దీన్ని చాలామంది నేర్చుకోవడమే ఆపేశారు. సో ఈ మన భారతదేశంలో అత్యంత త్వరగా కనుమరుగవుతున్న క్లాసికల్ డాన్సెస్లో ఫస్ట్ది ఏదైనా ఉంది అంటే మన కథక్కలినే ఉంది. ఓకే, కథక్కలిలో ఉన్న ప్రామినెంట్ పర్సన్స్ ఎవరు అని ఇప్పుడు తెలుసుకుందాం. పల్లోతుల్ నారాయణ మీనన్, ఏ రెనౌడ్ పోయెట్ హూ ఫౌండెడ్ ద కేరళ కళామండలం విచ్ సేవ్ ద కథక్కలి ఫ్రమ్ డిక్లైన్ ఇన్ ద ఎర్లీ 20th century. పల్లోతుల్ నారాయణ మీనన్ అనేవారు కళామండలాన్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ కథక్కలి అనేది కనుమరుగవుకోకుండా ఆయన కాపాడారు. ఆ తర్వాత వచ్చేసి కళామండలం గోపి, వన్ ఆఫ్ ద ఫేమస్ కాంటెంపరీ ఎక్స్పోనెంట్ హూ ఫర్ హిస్ మాస్టరీ ఆఫ్ పచ్చ హీరోస్. కళామండలం గోపి అనేవారు ఈ కథక్కలి డ్యాన్స్ పర్ఫార్మర్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డ్యాన్స్ పర్ఫార్మర్స్. ఈయన పచ్చ అంటే ఈ గ్రీన్ కలర్ ఉంటే హీరోయిక్ క్యారెక్టర్స్ ఉంటారు. ఈయన ఇలాంటి హీరోయిక్ క్యారెక్టర్స్ని చేయడంలో చాలా వరకు ప్రసిద్ధులు. ఆ తర్వాత వచ్చేసి కొటక్కల్ శివరామన్, ఈయన వచ్చేసి ఫిమేల్ క్యారెక్టర్స్, మినుక్కు రోల్స్, ఫిమేల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదండి, ఇలా ఫీమేల్ క్యారెక్టర్స్ ఎక్స్పోజ్ చేయడంలో చాలా ఫేమస్ ఆయన. సో ఈయన వచ్చేసి కొటక్కల్ శివరామన్. ఆ తర్వాత గురు కుంజుకురుప్, ఈయన వచ్చేసి ఫస్ట్ కథాకళి ఆర్టిస్ట్ హూ రిసీవ్ సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు.
సంగీత్ నాటకం అకాడమీ అవార్డును మొట్టమొదటి తీసుకున్న ఫస్ట్ కథాకళి ఆర్టిస్ట్ ఎవరు అంటే గురు కుంజు కురుప్. సరే, ఫస్ట్ ఈ ఇద్దరు గురించి చెప్పుకున్నాక ప్రామినెంట్ పర్సన్స్లో ఈ పచ్చ అండ్ మినుక్కు రోల్స్. ఈ పచ్చ అండ్ మినుక్కు రోల్స్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. మనం నార్మల్గా కథాకళి చూస్తున్నప్పుడు మనకి గ్రీన్ కలరు, మరో ఫేసుల పైన ఇలా గ్రీన్ కలరు అండ్ రెడ్ కలరు ఇలా కొన్ని ఉంటాయి. ఆ గ్రీన్ కలర్కి రెడ్ కలర్కి సంబంధించిన మీనింగ్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ గ్రీన్ కలర్ని మలయాళంలో పచ్చ అంటారు. ఈ గ్రీన్ కలర్ని మలయాళంలో పచ్చ అంటారు. ఇలా గ్రీన్ కలర్ ఉన్న క్యారెక్టర్ని వాళ్ళు హీరోయిక్ క్యారెక్టర్స్గా పిలుచుకుంటారు. సింపుల్గా మన సినిమాల్లో హీరో క్యారెక్టర్గా తీసుకుంటారు. ఆ తర్వాత రెడ్ నైఫ్, కత్తి అంటే ఇలా ఇక్కడ ఇలా ఉంది కదండి. ఇలా ఈ గ్రీన్ ఫేస్ మీద కొంచెం రెడ్ కలర్గా కొన్ని సింబల్స్ వస్తాయి. వాళ్ళు వచ్చేసి నైఫ్ అంటే వాళ్ళకి ఈవిల్ అంటే యాంటీ హీరో క్యారెక్టర్స్ ఉంటాయి, జస్ట్ లైక్ మన విలన్స్ టైపు. ఆ తర్వాత హీరోకి మరియు విలన్కి కొంతమంది అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్స్. దీంట్లో మలయాళంలో తడి అంటే గెడ్డమని, తడి అంటే గెడ్డమని. సరే, ఇక్కడ చూడండి, రెడ్ చువన్న తడి అంటే రెడ్ బేర్డ్ ఉంటే ఇదొక ఈవిల్ క్యారెక్టర్ అని. రెడ్ బేర్డ్ ఉంటే రెడ్ గడ్డం ఉంటే ఇదొక ఈవిల్ క్యారెక్టర్ అని, చువన్న తడి అని. మరి వైట్ గడ్డం ఉంటే అంటే వెల్లతడి అంటారు మలయాళంలో. వెల్లతడి ఉంటే వీళ్ళు వచ్చేసి మన పురాణాల్లో ఆంజనేయ స్వామి టైపు అంటే పాజిటివ్ టైపు. అంటే శ్రీరాముల వారికి ఆంజనేయ స్వామి ఎలా అయితే హెల్ప్ అవుతారో ఇలానే. ఎందుకంటే మనం ఈ కథకళి స్టార్టింగ్లోనే చెప్పాము, కథకళి అనేది కృష్ణాట్టం మరియు రామనాట్టం బేస్ అయి ఉంటుంది. సో రామనాట్టం బేస్ అయినప్పుడు మనకు ఆంజనేయ స్వామి వారు ఖచ్చితంగా టచ్ అవుతారు. అందుకే రెడ్ ఉంటే అది చవ్వన్న తడి అంటారు. రెడ్ గడ్డం ఉంటే అది ఈవిల్ అంటే విలన్కి అసిస్టెంట్ అని. వైట్ గడ్డం ఉంటే అంటే వేళ్ళతడి అంటే అది వచ్చేసి హీరోకి అసిస్టెంట్ అండి. అంటే రాముల వారికి అసిస్టెంట్ ఆంజనేయ స్వామి, అంటే ఇది ఒక హీరోయిక్ క్యారెక్టర్ అని. ఆ తర్వాత బ్లాక్ బెర్డ్ రిప్రజెంట్స్ ప్రిమిటివ్ ఫారెస్ట్ డ్వెల్లింగ్ క్యారెక్టర్స్. బ్లాక్ బెర్డ్ అంటే ఫారెస్ట్లో ఉన్న ట్రైబల్స్ని, బ్లాక్ గడ్డం ఉన్నది అంటే బ్లాక్ గడ్డని ఏమంటారంటే కరుత్త తడి అంటే బ్లాక్ గడ్డం ఉన్న వాళ్ళని ఫారెస్ట్లో ఉన్న వాళ్ళకి చిత్రీకరిస్తారు. అలాగే లేడీస్లో వచ్చేసి కరీ బ్లాక్, ఈమె వచ్చేసి కరీ. కథకళి చేసేవాడు కొంతమంది అమ్మాయిలు నల్లగా మాస్క్ రంగు పూసుకొని ఉంటారు, అవి వచ్చేసి ఈవిల్ క్యారెక్టర్. ఆ తర్వాత వచ్చేసి మినుక్కు, ఇది ఎల్లో కలర్ ఫేసెస్లో ఉంటాయి, వీళ్ళు వచ్చేసి హీరోయిన్ క్యారెక్టర్. ఇక్కడ మనకి ఈయన ఉన్నారు కదా కొట్టక్కల్ శివరామన్ గారు, ఈ మినుక్కు రోల్స్ అంటే హీరోయిన్ రోల్స్ చేసే దాంట్లో ఫేమస్ అని. అలాంటిది ఇది. ఈ మినుక్కు అంటే ఏడెంట్ పాలిష్డ్ అంటే వీళ్ళు వచ్చేసి ఈ ఎల్లో కలర్ ఉన్న దాంట్లో ఉండే అమ్మాయిలు వచ్చేసి హీరోయిన్ క్యారెక్టర్. ఆ తర్వాత ఈ బ్లాక్ కలర్ వచ్చేసి ఈవిల్ క్యారెక్టర్స్. ఇవి ఈ కథకళిలో ఉన్న కలర్స్ యొక్క విశిష్టత. సరే, ఈ కథకళిలో ఉన్న కలర్స్ యొక్క విశిష్టత తెలుసుకున్నాం కదా. వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే స్కర్ట్, డాన్సర్స్ వేరే హెవీ మెనీ లేయర్డ్ బల్గింగ్ స్కర్ట్ మేడప్ ఆఫ్ స్టార్చ్ విత్ వైట్ క్లాత్ విత్ కలర్డ్ బార్డర్స్. చూస్తున్నాం కదా, ఈ స్కర్ట్ అనేది చాలా హెవీ వెయిటెడ్ ఉంటుంది, ప్లస్ దీనికి బార్డర్స్ ఉండాలి, ప్యూర్ వైట్ క్లాత్ అనేది ఉండాలి. కిరీటం వచ్చేసి మ్యాసివ్ గ్లిడ్డెడ్ హెడ్ గేర్ కార్వ్డ్ విత్ వుడ్ అండ్ డెకరేటెడ్ మిర్రర్స్ అండ్ స్టోన్స్ అండ్ పీకాక్ ఫీచర్స్. ఈ కిరీటం వచ్చేసి చెక్కతో తయారు చేస్తారండి. దీనికి అద్దాలు పొదిగి ఉంటారు మరియు నెమలి యొక్క పించాలు పొదిగి ఉంటారు, చాలా హెవీగా ఉంటుంది. ఆ తర్వాత ఆర్నమెంట్స్ వచ్చేసి దాదాపు అన్నీ వచ్చేసి చెక్కతో చేసిన ఆర్నమెంట్స్ ఉంటాయి. వీరికి వచ్చేసి బ్రెస్ట్ ప్లేట్స్ ఉంటాయి. బ్రెస్ట్ ప్లేట్స్ అంటే కవచం, బ్రెస్ట్ ప్లేట్ అంటే కవచం. ఆ తర్వాత వాళ్ళ యాంకిల్స్ వేసుకోవాలి, ఇలా కడియాలు వేసుకోవాలి, కవచాలు వేసుకోవాలి, కడియాలు వేసుకోవాలి. ఆ తర్వాత ద చుట్టి, దిస్ ఈస్ ద యూనిక్ వైట్ బార్డర్ మేడ్ ఆఫ్ రైస్ పేస్ట్ అండ్ లైమ్ దట్ ఫ్రేమ్స్ ద ఫేస్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద చిన్ టు ది ఇయర్స్ ఇన్ ద హెల్ప్స్ హైలైటింగ్ ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనం ఇది గ్రీన్ కలర్ చూసాం కదా. సరే, ఈ వైట్ కలర్ ఏంటి అంటే దీన్ని చుట్టి అంటారు. ఇది వచ్చేసి రైస్ పేస్ట్ మరియు లెమన్ని మిక్స్ చేసి దీన్ని ఇలా తయారు చేస్తారు. సరే, ఇప్పుడు మనం వీళ్ళ యొక్క మేకప్ గురించి మాట్లాడుకుందాం, వీళ్ళ యొక్క కలర్స్ గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేటప్పుడు ఈ చేతుల్ని అటు ఇటు కదిలిస్తుంటారు. అవి ఏవి అంటే వీటిని మనం ముద్రాస్ అంటారు. దాదాపు 24 ముద్రాలు ఈ చేతుల ద్వారా చెప్పి కథను ముందుకు సాగిస్తుంటారు. ఆ తర్వాత నవరసాలు, వీళ్ళు కళ్ళతోనే నవరసాలు క్రియేట్ చేస్తారు. ఎలా అంటే మనం కథకళి చూసినట్టు ఒక్కోసారి కళ్ళు పెద్దగా చేస్తారు, ఒక్కోసారి చిన్నగా చేస్తారు, ఆ తర్వాత సీరియస్గా చేస్తారు. జస్ట్ లైక్ మన నల్లిట్టన్ ఉన్నట్టు మన మలయాళం సినిమాల్లో మోహన్ లాల్ గారు కళ్ళతోనే ఎక్స్ప్రెషన్స్ పలికిస్తారు అంటారు కదా. అలాంటిదే ఇక్కడ నుంచి ఆయన నేర్చుకున్నారు. మోహన్ లాల్ గారు కథకళి నుంచి ఆయన ఆ కళ్ళ నుంచి ఎక్స్ప్రెషన్స్ చేసేది నేర్చుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి సోపానం అంటే ద స్లో రిథమిక్ స్టైల్ ఆఫ్ సింగింగ్ దట్ అకంపైన్స్ ద డ్యాన్స్. అంటే ఈ డ్యాన్స్ చేసేటప్పుడు వీళ్ళు స్లోగా డ్యాన్స్ మూమెంట్స్ ఇస్తుంటారు. అక్కడ దానికి తగ్గట్టు వెనక్ సైడ్ బ్యాక్ సైడ్లో చాలా స్లోగానే పాట పాడుతుంటారు. ఆ తర్వాత వచ్చేసి అభినయం, ది 5 ఎలిమెంట్స్ ఆఫ్ కథకళి. ఈ 5 ఎలిమెంట్స్ ఉంటేనే కథకళి అంటారు. అది వేవేవి అంటే అభినయం ఉండాలి, ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, తర్వాత నృత్యం ఉండాలి, ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కళ్ళ ద్వారా నవరసాలు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డ్యాన్స్ చేస్తుండాలి.
ఆ తర్వాత పాట పాడుతుండాలి, వాద్యం అంటే మ్యూజిక్ ఇస్తుండాలి, ఆహార్యం మేకప్ అండ్ కాస్ట్యూమ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇది కథకళి యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇది మనకు కేరళ రాష్ట్రానికి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్. ఇంకొకసారి దీని గురించి డిస్కస్ చేద్దాము. కథకళి అనేది కేరళం రాష్ట్రానికి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్. ఇది వచ్చేసి పూర్వం, దీని యొక్క హిస్టారికల్గా ఏముంటుంది అంటే, ఇది పూర్వం వచ్చేసి కృష్ణ అట్టం మరియు రావణ అట్టం యొక్క స్టోరీస్ని బేస్ చేసుకొని చేస్తారు. ఇది మొదట వచ్చేసి దేవస్థానాల్లోనూ మరియు కొన్ని నోబుల్ ఫ్యామిలీస్‌తోనూ ఈ డాన్స్ చేసేవారు. ఇది వచ్చేసి టోటల్ 5 ఎలిమెంట్స్ ఉండాలి ఈ కథకళిలో. ఒకటొచ్చేసి ఎక్స్‌ప్రెషన్ ఉండాలి, రెండొచ్చేసి డాన్స్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి, తర్వాత మ్యూజిక్ ఉండాలి, తర్వాత కాస్ట్యూమ్స్, ఆర్నమెంట్స్ అనేది తప్పనిసరి ఉండాలి. దీనిలో ఒక ప్రామినెంట్ పర్సన్స్ ఎవరు? ఈ కథకళి ఇంతగా ఉండడానికి ప్రామినెంట్ పర్సన్స్ ఎవరు అంటే, ఇంతగా రావడానికి కృషి చేసిన ప్రామినెంట్ పర్సన్స్ ఎవరు అంటే వల్లోతు నారాయణ మీనన్. ఈయన వచ్చేసి కేరళ కళాఖండం అనేది ఎస్టాబ్లిష్ చేసి కథకళిని సేవ్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి కళామండలం గోపి, ఈయన వచ్చేసి పచ్చ క్యారెక్టర్స్ అంటే హీరోయిక్ క్యారెక్టర్స్ చేయడంలో దిట్ట. ఇంకొకరు వచ్చేసి కొట్టక్కల్ శివరామన్, ఈయన వచ్చేసి ఫీమేల్ క్యారెక్టర్స్లో దిట్ట. ఆ తర్వాత గురు కుంజు కురుప్, ఈయన వచ్చేసి కథకళి నుంచి సంగీత్ నాటక అకాడమీ అవార్డు పొందిన మొట్టమొదటి కథకళి అవార్డు గ్రహీత. సరే, ఈ తర్వాత కథకళిలో ఉన్న కలర్స్ గురించి మనం తెలుసుకుందాం. పచ్చ కలర్ ఉంటే హీరో అని, పచ్చ కలర్కి ఇటు రెడ్ కలర్ వస్తే ఆయన విలన్ అని చెప్పేసి అంటాము. ఆ తర్వాత హీరోకి విలన్కి కొంతమంది అసిస్టెంట్స్ ఉంటారు కదా, అందులో గడ్డాన్ని వాళ్ళు తడి అంటారు. రెడ్ కలర్ గడ్డం ఉంటే చవ్వ తడి అంటారు. ఆ రెడ్ కలర్ గడ్డం ఉంటే ఆయన విలన్కి అసిస్టెంట్ అని, వైట్ కలర్ గడ్డం ఉంటే హీరోకి అసిస్టెంట్ అని, బ్లాక్ కలర్ గడ్డం ఉంటే ఆయన ట్రైబల్కి సంబంధించిన వారు అని. ఆ తర్వాత ఫిమేల్ క్యారెక్టర్స్లో బ్లాక్ కలర్ ఉంటే ఆమె ఈవిల్ అని, ఎల్లో కలర్ ఉంటే ఆవిడ హీరోకి హీరోయిన్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత ఈ కథకళి చేసేటప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని చేతుల ద్వారానే ముద్రాస్ ద్వారా చేస్తారు. దాదాపు 24 ముద్రాస్ చేస్తారు. దాంట్లో మరి తర్వాత వచ్చేసి నవరాసాలు, కేవలం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అని కళ్ళ ద్వారానే వాళ్ళు నవరాసాలు పలికిస్తారు. ఆ తర్వాత సోపానం అంటే సాంగ్ అనేది చాలా స్లోగా పోతుంటే వాళ్ళు హ్యాండ్ గెస్టర్స్ ముద్రాస్ చేస్తూ ఎక్స్ప్రెషన్స్ డ్యాన్స్ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఈ కథకళిలో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఏవేవి అంటే అభినయం, ఎక్స్ప్రెషన్, కళ్ళు మరియు ఫేస్తోనే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత నృత్యం, డ్యాన్స్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత సోపానం అంటే పాట పాడాలి. ఆ తర్వాత వాద్యం అంటే మ్యూజిక్ కంపల్సరీ ఉండాలి. ఆ తర్వాత ఆహార్య అండ్ కస్ట్యూమ్ అంటే ఆహార్య అంటే దేహము మరియు దానికి తగ్గట్టు కాస్ట్యూము, మేకప్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఒక కథకళి డ్యాన్స్ మనం చూడాలి అంటే మన లైఫ్ అన్నది సరిపోదు. ఇది ఒక లిమిట్లెస్. ఆ తర్వాత కథకళి డ్యాన్స్‌కు మేకప్ వేయడానికి దాదాపు 24 గంటలు పడుతుంది ఎంత ఫాస్ట్‌గా చేసినా. వీటన్నిటిని దృష్టి పెట్టుకొని అక్కడ కేరళంలో ఉన్న యూత్ అన్నవారు ఈ కథకళి డ్యాన్స్ నేర్చుకోవడానికి కొంతవరకు వెనకాడుతున్నారు. ఇది కూడా మెయిన్ రీజన్. కథకళి డ్యాన్స్ కనుమరుగవడానికి ఇది కూడా ఒక మెయిన్ రీజన్. ఇప్పుడు మన 4వ క్లాసికల్ డ్యాన్స్ సౌత్ ఇండియా నుంచి ఏది అంటే మోహిని అట్టం. ఈ మోహిని అట్టం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఇది కేరళం రాష్ట్రానికి సంబంధించింది. ఇది ఏంటి అంటే ఇది మైథలాజికల్ రూట్స్ ఏంటి అంటే ద వర్డ్ మోహిని రెఫర్స్ టు ద ఫిమేల్ అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు హూ టుక్ దిస్ ఫార్మ్ టు సెడ్యూస్ ద డెమోన్స్ అండ్ రీక్లైమ్ ద నెక్టర్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. సింపుల్గా అంటే మన మైథలాజికల్ క్యారెక్టర్స్ ప్రకారము అంటే మోహిని అనేది శ్రీ మహావిష్ణువు గారి యొక్క అవతారము. అప్పట్లో రాక్షసులందరినీ సెడ్యూస్ చేసి అప్పట్లో అమృతాన్ని తీసేలా చేసుకున్నారు అని చెప్పేసి ఈ మోహిని అనే పదాన్ని అక్కడ నుంచి తీసుకున్నాము అని చెప్పేసి మైథలాజికల్ రూట్స్లో ఉంది. ఆ తర్వాత వచ్చేసి ఏన్షియంట్ రూట్స్. వైల్ ఇట్ రేసెస్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ నాట్యశాస్త్ర, డాన్స్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద దేవదాసీస్ ఆఫ్ కేరళ. నాట్యశాస్త్రాల ప్రకారం దీంట్లో మోహిని అట్టానికి ఒక సముచిత స్థానం ఉంది. ఆ తర్వాత ఈ మోహిని అట్టం పూర్వం ఎవరు చేసేవారు అంటే దేవదాసీస్ చేసేవాళ్ళు. ఎక్కడ చేసేవారు అంటే దేవస్థానంలో దేవదాసీస్ చేసేవారు. ఆ తర్వాత రివైవల్ 1930లో ద గ్రేట్ పోయెట్ వల్లోత్ నారాయణ మీనన్ helped the rescue the art form for near extinction established in the Kerala Kalamandalam, giving structural and curriculum and academic respect. ఏం లేదండి, ఇందాక కూడా మన కూచిపూడికి కథకళికి ఒక ఆయన కళామండలం ఎస్టాబ్లిష్ చేశారు కదా, ఆయనే వల్లోతల్ నారాయణ మీనన్ గారు. సేమ్ ఇక్కడ కూడా మోహిని అట్టంకు ఈయన ఒక కేరళం కళామండలాన్ని ఎస్టాబ్లిష్ చేసి మోహిని అట్టంని మరింత డెవలప్ చేశారు. ఇందులో ప్రామినెంట్ ఫిగర్స్ ఎవరెవరు అంటే స్వాతి తిరునాల్ రామవర్మ. ఈయన వచ్చేసి మహారాజా ఆఫ్ ట్రావెన్కోర్. హీ కంపోజ్ మెనీ ఆఫ్ ద మ్యూజికల్ పీసెస్ అండ్ యూజ్ ఇట్ టు రెస్పిరేట్. ఈయన వచ్చేసి ఈ స్వాతి తిరుమల రామవర్మ అనే ఆయన ట్రావెన్కోర్ మహారాజు. ఈయన కూడా మోహిని అట్టం డెవలప్ చేయడానికి తన వంతు కృషి చేశారు. ఆ తర్వాత వచ్చేసి కళామండలం కళ్యాణి కుట్టి అమ్మ. ఈమె వచ్చేసి మదర్ ఆఫ్ మోహిని అట్టం అంటారు. కళామండలం కళ్యాణి కుట్టి అమ్మగారిని మదర్ ఆఫ్ మోహిని అట్టం అంటారు. షీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ డాక్యుమెంటింగ్ డ్యాన్స్ గివింగ్ మోడర్న్ స్ట్రక్చర్. మోడర్న్గా మోహిని అట్టంని డెవలప్ చేయడంలో కీలక పాత్ర పోషించింది వచ్చేసి కళ్యాణి కుట్టి అమ్మగారు మాత్రమే.
ఆ తర్వాత సునంద నాయర్ అండ్ కనక్ రేనే మోడర్న్ మాస్టర్స్ హూ హ్యావ్ బ్రాడ్ ద డ్యాన్స్ ఇంటర్నేషనల్ స్టేజెస్ అండ్ కండక్ట్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఆన్ దిస్ మూమెంట్. ఈమె వచ్చేసి తర్వాత సునంద నాయర్ అమ్మగారు వచ్చేసి మోహిని అట్టంను ఇంటర్నేషనల్గా గ్లోబల్ స్టేజ్కి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత వచ్చేసి మోహిని అట్టంకి డ్యాన్స్ పర్ఫామ్ చేసే డాన్సర్స్ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలి, వాళ్ళ ఆర్నమెంట్స్ ఎలా ఉంటారో మనం తెలుసుకుందాం. డ్రెస్సింగ్ స్టైల్ వచ్చేసి డాన్సర్స్ వేరే వైట్ క్రీమ్ కేశవా శారీ విచ్ ఫీచర్స్ రిచ్ గోల్డ్ లేస్ వర్క్ జారీ బార్డర్. మోహిని అట్టం చేసేవారికి మీకు మోహిని అట్టం చేసే డాన్సర్స్ అంటే ఎలా ఉంటుంది అంటే మన తెలుగు సినిమాల్లో చాలా వరకు మలయాళం వాళ్ళని చూస్తే కేరళ కుట్టియో అని చెప్పేసి వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకుంటుంది, వైట్ శారీ వేసుకొని కింద గోల్డెన్ జారీ బార్డర్ ఉంటుంది. వాళ్ళందరూ మోహిని అట్టం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వాళ్ళు. అలానే ఇక్కడ కూడా మోహిని అట్టం చేసేవారు ఆల్మోస్ట్ వైట్ జాకెట్ అండ్ వైట్ శారీ కట్టుకోవాలి. ఆల్మోస్ట్ వాళ్ళు జారీ అంటే బార్డర్ అనేది ఎప్పుడు గోల్డెన్ కలర్లోనే ఉండాలి. సేమ్ మనం ఇందాక నుంచి భరతనాట్యం అండ్ కూచిపూడికి సేమ్ ఎలా అయితే ఉంటుందో శారీ కట్టుకున్నప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్న డ్యాన్స్కి ఇలా ఫ్యాన్ షేప్లో ఫామ్ అవ్వాలి. హెయిర్ వచ్చేసి భరతనాట్యంకి కూచిపూడికి హెయిర్ వచ్చేసి వెనక జడ వేసుకోవాలి. కానీ ఇక్కడ మోహిని అట్టం చేసేవారికి కొప్పులాగా అంటే ఒక బన్ టైపు హెయిర్ని కొప్పులాగా చేసుకొని చుట్టూ పూలు పెట్టుకోవాలి. తర్వాత వీళ్ళు వచ్చేసి ఆర్నమెంట్స్ వచ్చేసి ఇక్కడ హెడ్ గేర్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేసి నెక్లెసెస్ వేసుకోవాలి, ట్రెడిషనల్గా వచ్చేసి నెక్లెసెస్ వేసుకోవాలి. ఇయర్ రింగ్స్ వచ్చేసి కేవలం లార్జ్ బెల్స్ సేమ్ భరతనాట్యం అండ్ కూచిపూడికి ఉన్నట్లే జుంకీలు మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ కూడా వడ్డానం కట్టుకోవాలి. ఆ తర్వాత యాంకిల్స్ చిలంకా బెల్స్ ఆర్ ఓన్ ఎంఫసైజ్ రిథమిక్ ఫుట్ వర్క్. ఇక్కడ వచ్చేసి యాంకిల్స్ కూడా వేసుకోవాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వడ్డానం అన్నది కేవలం కూచిపూడి మరియు మోహిని అట్టం మాత్రమే ఉంటుంది. వడ్డానం అన్నది భరతనాట్యంకి వేసుకోకూడదు. భరతనాట్యము మరియు కూచిపూడి చేసేవారు హెయిర్ని వెనక జడగట్టుకొని పూలు పెట్టుకోవాలి. కానీ మోహిని అట్టం చేసేవారు మాత్రము హెడ్ని బన్నుగా అంటే ఒక కొప్పులా చేసుకుని ఆ కొప్పు చుట్టూ పూలు పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు వడ్డానం కట్టుకోవాలి. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ వచ్చేసి వీళ్ళు జుంకీలు పెట్టుకోవాలి. ఈ 5 డాన్స్ ఫామ్స్ ఉంటాయి మోహిని అట్టంలో. ఏవేవి అంటే చోల్కెట్టు అంటే సభకు వెల్కమ్ చెప్తారు. ఆ తర్వాత వచ్చేసి జటీశ్వర్ సేమ్ భరతనాట్యం కూచిపూడిలో టైప్ మాదిరే ఇక్కడ కూడా మోహిని అట్టంలో కూడా సేమ్ స్లోగా పోతూ డ్యాన్స్ స్టార్ట్ చేస్తారు వితౌట్ ఎక్స్ప్రెషన్స్. ఆ తర్వాత వర్ణం సెంటర్ పీస్ కంబైనింగ్ ప్యూర్ డ్యాన్స్ నృత్య అండ్ అభినయ. సేమ్ వర్ణం ఏంటి అంటే ఇక్కడ కూడా డ్యాన్స్ ప్లస్ అభినయాలు ఎక్స్ప్రెషన్స్ రెండు యాడ్ చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి పాదం లిరికల్ పోయమ్స్ ఫోకసింగ్ అండ్ ఎమోషనల్ హీరోయిన్ నాయిక. ఇక్కడ ఓన్లీ ఇది లాస్య, తాండవ కాదు, ఇది లాస్య అంటే ఓన్లీ ఫిమేల్ పర్ఫార్మెన్స్ చేసేది, తాండవ అంటే మేల్ పర్ఫార్మెన్స్ చేసేది. ఇక్కడ ఓన్లీ లాస్య కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేస్తారు పాదం. తర్వాత తిల్లాన ఫాస్ట్ పేస్డ్, ఇది వచ్చేసిందంటే ఇంకా మోహిని అట్టం కంప్లీట్ అయినట్టే. ఇది మోహిని అట్టం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్. మోహిని అట్టం అంటే ఏంటి అంటే ఇది పూర్వం మైథలాజికల్ ఫ్యాక్టర్స్ ప్రకారం మోహిని అట్టం అన్నది మన పురాణాల ప్రకారం మోహిని అనే అవతారం శ్రీ మహావిష్ణువుకి సంబంధించింది. ఆయన అప్పట్లో మోహిని అవతారం ఎత్తి అక్కడున్న రాక్షసుల్ని సెడ్యూస్ చేసి అప్పుడున్న అమృతాన్ని తీసుకురావడం చేసిన ప్రయత్నం ఈ మోహిని అవతారం యొక్క విశిష్టత. ఆ తర్వాత మోహిని అట్టం అన్నది పూర్వం అంటే ఏన్షియంట్ ప్రకారం నాట్యశాస్త్రాలు దీని యొక్క సముచిత స్థానం ఉంది. ఆ తర్వాత మోహిని అట్టంని దేవస్థానాలలో దేవదాసులు చేసే డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఆ తర్వాత దీన్ని 1930 కొంతమేర బ్రిటిష్ వాళ్ళు సోషల్ స్టిగ్మాస్ బేస్ చేసుకొని మోహిని అట్టాన్ని బ్యాన్ చేశారు. ఆ తర్వాత 1930లో వల్లొత్తుల నారాయణ మీనన్ గారు కేరళం కళామండలం ఏర్పాటు చేసి అంతరించిపోతున్న మోహిని అట్టంని డెవలప్ చేశారు. ఇందులో ప్రామినెంట్ పర్సన్స్ ఎవరు అంటే స్వాతి తిరునాల్ రామవర్మ, ఈయన వచ్చేసి ట్రావెన్కో మహారాజు వారు. ఈయన మోహిని అట్టంకి తన వంతు కృషి చేశారు. ఆ తర్వాత మదర్ ఆఫ్ మోహిని అట్టం వచ్చేసి కళ్యాణి కుట్టి అమ్మగారు ఈమె వచ్చేసి మోహిని అట్టంకి తన వంతు కృషి చేసి గ్లోబల్ స్టేజ్ వరకు రీచ్ అయ్యారు. సో ఈమెను వచ్చేసి మదర్ ఆఫ్ మోహిని అట్టం అంటారు కళ్యాణి కుట్టి అమ్మవారిని. తర్వాత సునంద నాయర్ అమ్మగారు వచ్చేసి మోహిని అట్టంని ఇంటర్నేషనల్ వైడ్గా గ్లోబల్ స్టేజ్కి తీసుకెళ్లి మోహిని అట్టంకు తగు ప్రముఖ గుర్తింపును తీసుకురావడంలో సునంద నాయర్ అమ్మగారు తన వంతు కృషి చేశారు. మోహిని అట్టం డ్యాన్స్ చేసే వాళ్ళు ప్యూర్ వైట్ లేదా లైట్ గ్రీన్ కలర్ విత్ గోల్డెన్ జారీ బార్డర్తో ఉండే శారీ కట్టుకోవాలి. వాళ్ళు శారీ కట్టుకున్నాక ఇన్కేస్ డ్యాన్స్ చేసేటప్పుడు లెగ్ స్ప్రెడ్ చేసినప్పుడు ఇలా ఫ్యాన్ షేప్లో రావాలి. ఆ తర్వాత వారు హెడ్ను మాత్రం ఒక జడ కూచిపూడి భరతనాట్యం వదిలినట్టు ఎనక జడ వదులుకోకుండా మొత్తం హెయిర్ని అంతా ఒక బన్నులాగా అంటే కొప్పులా చేసి ఆ కొప్పు చుట్టూ పూలు ధరించాలి. ఆ తర్వాత వీళ్ళు వచ్చేసి తలకు ఇలా హెడ్ గేర్ ఒకటి పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్లెస్ వేసుకోవాలి. కమ్మలు వచ్చేసి జుంకీలు పెట్టుకోవాలి. ఇక్కడ వడ్డానం ఉండాలి. సేమ్ కూచిపూడికి ఉన్నట్టు ఇక్కడ కూడా వడ్డానం ధరించాలి. కూచిపూడి
మోహినియట్టంలో మాత్రమే వడ్డానం ధరించాలి, భరతనాట్యంలో వడ్డానం ధరించకూడదు. ఆ తర్వాత వచ్చేసి కాళ్ళకు వచ్చేసి యాంకిల్స్ ధరించాలి. ఈ మోహినియట్టంలో ఉన్న 5 స్టేజెస్ ఏంటంటే చోల్కెట్టు అంటే సభకు వెల్కమ్ చెప్పడం, ఆ తర్వాత జటీస్వరం అంటే వితౌట్ ఎక్స్ప్రెషన్స్ డ్యాన్స్ చేయడం, ఆ తర్వాత వచ్చేసి వర్ణం అంటే డ్యాన్స్తో పాటు ఎక్స్ప్రెషన్ స్టార్ట్ చేయడం, ఆ తర్వాత వచ్చేసి పదం. ఇక్కడ వచ్చేసి లాస్ట్ మనం చెప్పాం కదా, తాండవ అంటే మేల్ డాన్సర్స్, లాస్ట్ అంటే ఫిమేల్ డాన్సర్స్ అని. సో ఇక్కడ కూడా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కథలోకి వెళ్ళాలి. ఆ తర్వాత తిల్లానా అంటే ఫాస్ట్ పేస్డ్ డ్యాన్స్ చేస్తూ ఇంకా మోహినియట్టం డ్యాన్స్కు ముగింపు చెప్పాలి. ఇది మోహినియట్టం గురించి. ఈరోజు మనం సౌత్ ఇండియాకి సంబంధించిన భరతనాట్యం, కూచిపూడి, కథక్కలి అండ్ మోహినియట్టం గురించి తెలుసుకుందాం. రేపు మనం ఉత్తరాది రాష్ట్రాలు మరియు ఈశాన్య రాష్ట్రాల యొక్క క్లాసికల్ డాన్సెస్ తెలుసుకొని ఆ తర్వాత క్లాసికల్ డాన్సెస్కి ఒక ముగింపు ఇద్దాము. ఆ తర్వాత మనం టెంపుల్ ఆర్కిటెక్చరు, మ్యూజిక్స్, ఆ తర్వాత పెయింటింగ్స్, ఆ తర్వాత పప్పెట్రీ, ఆ తర్వాత సమ్ మిస్సెలేనియస్ థియేటర్ అండ్ నాన్ థియేట్రికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకొని ఆర్ట్ అండ్ కల్చర్కు ముగింపిద్దాము. థ్యాంక్ యూ.